హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు నేను చికెన్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను. దీనికోసం అని చెప్పి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుంటున్నా. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ దెన్ పుదీనా వేసుకున్నాను. ఇది ఫ్రై చేసుకునే లోపు పక్కన బౌల్ పెట్టుకుని దాంట్లో నేను వాటర్ పోసేసుకుని ఆన్ చేసేసాను. ఈ లోపల నేను చికెన్ ఏంటంటే ఆనియన్స్లో వేసేసాను. ఇది మ్యారినేట్ చేసిన చికెన్. దీన్ని 2 hours మ్యారినేట్ చేయాలి. దీనికోసం ఉప్పు, కారం, పసుపు, నెక్స్ట్ పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ వేసి పక్కన 2 hours పెట్టేసి ఉంచేస్తాను. ఈ లోపల వాటర్ అయితే బాయిల్ అయింది. దీనికోసం మనం దాల్చిన చెక్క, జావిత్రి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మరాఠీ మొగ్గ అన్నీ వేసేసి ఒక స్పూన్ అయితే నేను నెయ్యి కూడా వేసాను. షాజీరా కూడా వేయాలి. నెక్స్ట్ ఏంటంటే అందరూ ఇది బాయిల్ అయిన తర్వాత, రైస్ కుక్ అయిన తర్వాత వాటర్ అయితే వంపేస్తారు. నేను అలా వాటర్ వంపకుండా కరెక్ట్గా వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఇది 8 glasses ఆఫ్ రైస్కి నేను 10 glasses వాటర్ తీసుకున్నాను. సో నాకైతే కరెక్ట్గా కుక్ అయిపోతుంది. దానికి నాకు వాటర్ ఏం మిగలదు, ఎక్స్ట్రా ఇంకేం ఉండదు. సో వాటర్ లేకుండా నేను కరెక్ట్గా వేసుకున్నాను. ఇంకా అది వేస్ట్ చేయకుండా, ఎందుకంటే ఇందులో మనం మసాలా అన్నీ వేసుకుంటాం కదా. సో లాస్ట్లో ఏంటంటే నిమ్మరసము, కొంచెం నెయ్యి కూడా వేసుకున్న తర్వాత కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత నేను ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. ఇది మొత్తం 8 glasses ఆఫ్ రైస్. దీనికి 10 glasses వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసేసిన తర్వాత దీన్ని 70% అయితే కుక్ చేయాలి. ఈ లోపల మనకి పక్కన చికెన్ కూడా కుక్ అవుతూ ఉంటుంది. సో అది కూడా 50% కుక్ అయిన తర్వాత, ఇది 50% కుక్ అయిన చికెన్. దీనికి మనం బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేసి దానిపైన పుదీనా కూడా వేసేసిన తర్వాత రైస్ బాయిల్ అయింది. 70% బాయిల్ అయిన రైస్ ఉంటుంది కదా, దాంట్లో నాకు వాటర్ ఇంకా మిగలలేదు. రైస్ అయితే తీసుకుని వచ్చి చికెన్ మీద వేసేసాం. చికెన్ మీద వేసేసి మధ్యలో బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటూ, పుదీనా వేసుకుంటూ, దాన్ని సర్దుకుంటూ అంతా లెవెల్ చేసుకుంటా లాస్ట్లో ఏంటంటే మూత పెట్టేసి, నేను యాక్చువల్గా ఇక్కడ చూపించట్లేదు కానీ దాని చుట్టూరా టిష్యూస్తో కవర్ చేసేసాను. బౌల్కి టిష్యూస్తో కవర్ చేసేసి పైన అయితే వెయిట్ పెట్టేశాను నేను. ఇది ఒక 15 minutes అలా కుక్ చేశాను. కుక్ చేసిన తర్వాత మన బిర్యానీ, యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని మనం డిష్ అవుట్ చేసుకోవడమే. సో ఈరోజు మదర్స్ డే కదా, మదర్స్ డే స్పెషల్ హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీవన్. ఇదిగోండి మన చికెన్ బిర్యానీ రెడీ. హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేయచ్చు ఫ్యామిలీతో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.